నల్గొండ కాంగ్రెస్లో వార్ మరింత ముదురుతోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ పై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఫైర్ అయ్యారు. నా నియోజకవర్గంలో తిరగడానికి నువ్వెవరివి అంటూ మందుల సామేల్ ప్రశ్నిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎవరి సొత్తు కాదు, ఎవరి జేబు సంస్థ కాదు అంటూ విమర్శిస్తున్నారు. మందుల సామేల్ని గెలిపించింది మేమే అంటూ కొందరు కూతలు కూస్తున్నారని, నువ్వు కాంగ్రెస్ పార్టీని ఖతం చేసేందుకు బీజేపీ నుంచి వచ్చావు అంటూ ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. మునుగోడులో బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన దద్దమ్మ అంటూ చాలా ఘాటుగా మాట్లాడుతున్నారు మందుల సామేల్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దయాదాక్షిణ్యాల మీద గెలిచావు, నువ్వు నీ నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టు అంటూ విమర్శిస్తున్నటువంటి తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నల్గొండ మునుగోడు ప్రజల కోసం పనిచేయండి, మా నియోజకవర్గంలో పెత్తనం చేయడానికి మీరెవరు, నా నియోజకవర్గంలో నా హక్కుల్ని కాలరాస్తున్నారు అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అలాగే రాజగోపాల్ రెడ్డిని చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పిచ్చి లేచిందని, మెంటల్ లేచిందంటూ కామెంట్ చేశారు. అలాగే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వొద్దు అంటూ కూడా సామేల్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. తన నియోజకవర్గంలో తుంగతుర్తిలో కోమటిరెడ్డి బ్రదర్స్ డామినేషన్ ఎక్కువైందని, ఇక్కడ గెలవలేక బీజేపీకి పోయి బీజేపీ నుంచి వచ్చి ఇక్కడ మా నాయకులు, మా కాంగ్రెస్ కార్యకర్తల యొక్క దయాదాక్షిణ్యాలతో గెలిచిన నువ్వు ఇక్కడ దౌర్జన్యం చేస్తే మేము చూస్తూ ఊరుకోవాలా అంటూ రాజగోపాల్ రెడ్డిని ప్రశ్నిస్తూ, అసలు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వద్దంటూ కూడా సామేల్ చేస్తున్నటువంటి కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. సో అసలు ఎందుకు ఈ కామెంట్స్ చేశారు, ఎందుకు ఇంత సంచలనంగా మారింది, ఒక్కసారి సామేల్ ఏమన్నారో చూద్దాం. మెంటల్ ఖరాబ్ అయ్యి మందుల సామేల్ ఎంపీలు అయింది, జ్ఞాపకం మర్చిపోయింది. ఆయన మంత్రికి మెంటల్ ఖరాబ్ అయింది. మెంటల్ ఖరాబ్ అయ్యి ఇక్కడ ఎమ్మెల్యే లేయడానికి పోయి ఆయన జ్ఞాపకం పాపం మర్చిపోయిండు. ఏం చేసినావు? శవాల పేరు మీద రాజకీయాలు చేస్తారా? మొన్న వచ్చా నీ తమ్ముడు మాట్లాడిపోతాడు, ఇయ్యొచ్చా నువ్వు వస్తావు, ఇక్కడ ఎమ్మెల్యే కూడా సోయలేదా? ఇదేనా కాంగ్రెస్ పార్టీని మీరు రక్షించేది? ప్రధానమంత్రిని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తారంటారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేది కడుపు కాలిన రైతాంగం, కష్టజీవులైన దళితులు. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరో చేస్తా ఉన్నా. నేను ఇదే తాగుద్దా? మీరు సమాధానం చెప్పాలి. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా, పార్టీ విధానం ఇదేనా? బట్టి విక్రమార్క గారిని మరో చేస్తా ఉన్నా. నేను ఇదేనా మా ఎస్సీ నియోజకవర్గాల మాకు జరిగే అవమానం? ఇదేనా మా నియోజకవర్గమేనా? ఏం చేశారు మీరు? నేను మీనాక్షి నటరాజన్ ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ గారికి మనం చేస్తున్నా. నేను మా మీద వివక్ష జరుగుతా ఉంది, మా మీద వివక్ష జరుగుతా ఉంది. రాహుల్ గాంధీ ఆడ గాంధీ భవన్ మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి తుంగతుర్తి బాగలేదు, నగరకల్ బాగలేదు, నేను కడుక్కో మునుగోళ్ళ ఈ చక్కదనం చెప్తుంది. నాకు కూడా రిపోర్ట్ వచ్చింది మునుగోళ్ళ ఇట్లా ఉందని. నాకు సమాధానం చెప్పాలి. నల్లగొండనా మీరు రాజ్యం అనుకుంటారా? మీరు నల్లగొండ జిల్లా అంటే ఇది శ్రమజీవుల జిల్లా, బడుగు బలహీన వర్గాలు ఉద్యమాలు చేసిన తుంగతుర్తి పోరాటాల గడ్డ. ఈ పోరాటాల గడ్డలో తెలంగాణ పోరుబిడ్డ మందుల సామేల్ అంటాడు. ఖబర్దార్. బక్క చిక్కిరగ్గర కూడా గారి మీరు చిన్న చూపు చూస్తే దానికి సమాధానం చెప్తానని హెచ్చరిస్తాను. నేను కాంగ్రెస్ పార్టీ బతకాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. నీలాక ఇటు రాకపోతే అటు, అటు రాకపోతే ఇటు. బీజేపీకి ఎందుకు పోయిన రాజగోపాల్ సమాధానం చెప్పాలి. బీజేపీలో పోయి ఎందుకు పోటీ చేసిన రాజగోపాల్ చెప్పాలి. నువ్వు రాహుల్ గాంధీ ఇచ్చావు, సోనియా గాంధీ ఇచ్చావు, అన్ని మర్చిపోయి మళ్ళా కాంగ్రెస్ లోకి వచ్చి పోటీ చేసినావు. కాంగ్రెస్ లోకి వచ్చి పోటీ చేసి నిఖార్సైన కాంగ్రెస్, మా కాంగ్రెస్ అంటే వీళ్ళంతా ఎవరు? ఈ సర్పంచులంతా ఎవరు? ఈ కార్యకర్తలు ఎవరు? ఈ లీడర్ అంతా ఎవరు? కనుక మళ్ళీ ఒకసారి తుంగతుర్తి కోసం కానీ, నకరకల కోసం కానీ, మా మాదిగ సీట్ల కోసం, మా దళిత సీట్ల కోసం మీరు మాట్లాడితే దానికి సమాధానం దొరుకుతుందో కూడా మనం చేస్తున్నాను. నేను మేము వెనకటి నుంచి సావుల దప్పు కొట్టేది మేమే, సంబరాలు దప్పులు కొట్టేది మేమే, సమరాలు దప్పు కొట్టేది మేమే. కనుక మీరిట్లే చేస్తే సమరం స్టార్ట్ అయితే కూడా హెచ్చరిస్తున్నాను. నేను అందుకోసమనే మమ్మల్ని ఈనాటి హీనంగా వీళ్ళేంద్ర ఘోషగాలనుకుంటే దానికి సమాధానం దొరుకుద్ది. మీకు సమాధానం చెప్తానని కూడా హెచ్చరిస్తున్నాను. నేను
ఏమనుకుంటారు మీరు? అసెంబ్లీలో అడుగుపెట్టే దమ్ము మాకు కూడా ఉంది. మీరు ఒక్కడికి అసెంబ్లీలో ఏమైనా లేరు. మా సీటు మీద మీ పెద్దరైంది, మా నియోజకవర్గం మీ పెద్దరైంది. నువ్వు ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా చేస్తే నువ్వు ఆనాడు పోయింది, కథం అయిపోయింది. ఈడ రిజర్వేషన్ అయిందిరా. భారత రాజ్యాంగం కల్పించింది. నీ దయదక్షిణ ఏమైనాడో ఎవరు దయదక్షిణ రాలే. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కు ప్రకారం మాకు సీట్ వచ్చింది. 52,000 మేరతోని అన్నదమ్ములు, అక్క చెల్లెలు, యువతరం, రైతాంగం అందరు కలిసి ఒక తెలంగాణ ఉద్యమకారుడికి మన ఓటేయాలంటే నాకు ఓటేసి బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చాం. కానీ నా తుంగతుర్తి నియోజకవర్గాన్ని నువ్వు చిన్నగా చేసి మాట్లాడతావు. 68,000 మెజార్టీ ఇచ్చిన నగరకాలను నువ్వు చిన్నగా చేసి మాట్లాడతావు. అంటే మీ ఇంకో నియోజకవర్గాన్ని మాట్లాడదు. అందుకోసమనే రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో, రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రజాపాలన కోసం ఒక్కనాడు మాట్లాడరు. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాల కోసం ఒక్కనాడు మాట్లాడరు. రేవంత్ రెడ్డి గారు మాట తీయరు. ఇంకొక మాట కూడా చెప్తున్నా నేను, గౌరవ ముఖ్యమంత్రి గారు మనం చేస్తున్నా నేను. 2 మంత్రి పదవులు మిగిలి ఉన్నాయి. ఒకటి లంబడోళ్ళకి ఇవ్వాలి, ఒకటి యాదవులకి ఇవ్వాలి. ఒకటి గిరిజన మంత్రి సీతక్క ఉంది, ఆదివాసి బిడ్డ. ఇంకొకటి ఇలా ఎస్టీ నుంచి, లంబాడ జాతి నుంచి వాళ్ళు కూడా ఈ ఎమ్మెల్యే గెలుచున్నారు. వాళ్ళ మీ ఇష్టం వచ్చినట్టుకి ఇవ్వండి, బర్జ్ చేయండి. 106 గ్రామాలలో ఇయ్యాల లంబాడ జాతి బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మదం పట్టిరు. అదేవిధంగా యాదవులు, ప్రతి ఊర్లో యాదవులు ఉన్నారు. అందుకే 2 మంత్రి పదవులు మిగిలి ఉన్నాయి. కనుక వాళ్ళకోటి ఇవ్వాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. నేను ఇవాళ నన్ను ఈ నియోజకవర్గానికి నాకు చెప్పకుండా నా ప్రోటోకాల్ను, నా హక్కులను హరించినందుకు నేను ఖర్గేకు, రాహుల్ గాంధీ కూడా నేను కంప్లైంట్ చేస్తాను మనం చెప్తున్నాను. అందుకోసమనే నేను మీ కాళ్ళ చేతులలో కాలు పట్టుకొని నీళ్ళు పట్టుకోవచ్చాను కాదు. నేను కష్టజీవిని, తెలంగాణ పోరాట యోధుడు. నేను తిండి లేక తిప్పలు లేక తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టే ఇలా హీరోలమైన, లేకపోతే అంత జీరోలే. అందుకోసమనే సోనియా గాంధీ ఎందుకోసం ఇచ్చింది? మా మీద పెత్తనం చేయాలని మీకు ఇయ్యలే. మీ అంతలు మీరు బతుకుని మీ రాజ్యం మీరు చేసుకోండి. వాడు ఎస్సీలు ఉంటే వానికి ఎవరికి అవకాశం వాడు చేసుకోమని చెప్పింది. కానీ ఇవాళ మా మీద మీ పెత్తనం ఏంటి? మా మీద మీదులు ఏంటిది? మండలపాటి నేను 9 మంది మండల పార్టీ అధ్యక్షుల అభిప్రాయం తీసుకొని ప్రకటించిన నిన్ను ఆపేతాము. నీకెక్కడిది ఎవరిచ్చి నీకు